ముందు బాగానే ఉండేవాడు కదా, ఇప్పుడు ఏమైంది సడన్ గా? ఎప్పుడు లేని బ్యాక్లాగ్ లో ఇంటికి లేట్ గా రావడం, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ అలవాట్లన్నీ? నువ్వు చెప్పిందే వినాలి. హాయ్ బ్రో, ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చో బ్రో, దాన్ని ఉంది. రే పద, మన బ్యాచ్ అంతా బయటకు వెళ్తున్నాం. అదేంట్రా క్లాస్ ఉంది కదా? ఒరే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావురా లైఫ్? అది కూడా కరెక్టే కదా. సరిపోదా? ఏంట్రా కొత్త ల్యాప్టాపా? అవునరా, కోడింగ్ చేద్దాం అనుకున్నాను. ఒరే ల్యాప్టాప్ దానికి వాడరా? మరేం చేయాలి? దేశీ పాప హాట్ గర్ల్స్ అంటే ఏంటి? నాకు ఇవి చూపిస్తాను. రే 10 మంది వేద్దాం. ఒరే రేపు ఎగ్జామ్ పెట్టుకొని తాగడం ఏంట్రా? రే మంది వేస్తే టెన్షన్ పోద్ది, అప్పుడు ఇంకా బాగా చదువుకోవచ్చు. ఓహో అయితే వేద్దాం. హలో డాడీ, అది ఎగ్జామ్ ఫీజుకి ఒక 2000 కావాలి. సరే పంపిస్తాను. బోగ్గాడు, నీ వాళ్ళు ఫస్ట్ టైం అబద్ధం ఆడాల్సి వచ్చింది డాడీతో. ఒరే ఇలాంటివన్నీ చెయ్యాలరా లైఫ్ లో. ఇదిగో వద్దురా, నాకు అలవాట్లేదు, హెల్త్ కూడా మంచిది కాదంట కదా. ఒరే ఒక్క సిగరెట్కి ఏం అవ్వదురా, ప్యాకెట్లు వేస్తే హెల్త్ పోతుంది, ఒకదానికి ఏమవుది. ఒరే ఓ బ్యాక్ లో ఉండిపోయిందిరా. ఒరే నాకు 2 ఉన్నాయి, అరుస్తున్నానా? నెక్స్ట్ సెమిస్టర్ లో చూసుకుందాం, లేకపోతే బయటకు వెళ్దాం. రే ఇంటి బయట ఉన్నదా, సినిమాకి వెళ్దాం. అది కాదురా, ఇప్పటి నుంచి కొంచెం చదివితే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఈజీ అవుతుంది కదా. ఒరే 3 నెలలు ఉందిరా ఇంకా సెమిస్టర్ కి, అప్పుడు చదువుకోవచ్చు. అంతే అంటావా? నువ్వు వచ్చే సబ్స్క్రైబ్ చేయకపోతే మీ ఫ్రెండ్ వాళ్ళు మీ లైఫ్ ఇంకా పాడైపోద్ది.